హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ పుంటికూర వెల్లిపాయ కారం, అదేనండి గోంగూర అని కూడా అంటారు. సో దీనికి కావాల్సినవి 5-6 కట్టల గోంగూర ఫ్రెష్ లేతవి తీసుకోండి. అలాగే ఇది చేయడానికి ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు, మినపప్పు తీసుకున్నాను. వీటిని ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి దోరగా ఫ్రై చేయండి. అన్నీ వేసేసి ఇది కొంచెం వేగాక మినపప్పు వేయాలి. ముందే వేయొద్దు. ఇది కొంచెం కలర్ మారిన తర్వాతనే మినపప్పు వేసి ఇది కూడా కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ వచ్చేసింది. సో వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న పుంటికూరను ఒక కడాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము. మొత్తం నీట్గా కడిగేసి వేసాం కదా, ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ వేయొద్దు. మనం కదుపుతుంటేనే ఇది కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్లోనే ఇది మగ్గిపోతుంది. సో దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనిద్దాం. ఒక 5 minutes తర్వాత ఇది వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఉడికింది లేని చెక్ చేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి మగ్గించాలి. సో ఉప్పు వేసాక కూడా కొంచెం వాటర్ రిలీజ్ అయిపోయి మొత్తం ఈ విధంగా అవుతుంది. సో ఇంకా మంచిగా ఒకసారి కలిపేసుకొని దీన్ని చల్లారనిద్దాం. ఇందాక మనం వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని ఇది ఇప్పుడు పుంటికూర ఈ రెండు చల్లారాక మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీని పోపుకు కావాల్సింది ఒక కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లిపాయలు వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం కలర్ వచ్చాక ఇందులో కొంచెం ఇంగువ వేయాలి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఈ ఎల్లిపాయ కారంలోకి ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. సో ఇది పాడవుతుంది అనే ఛాన్సే ఉండదు. సో మనం రుబ్బి పెట్టుకున్న పుంటికూరని కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకొని ఒక 2 minutes పాటు చిన్న మంట పైన మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక అటు ఇటు ఒక 5 minutes కలిపితే ఇలా ఆయిల్ రిలీజ్ చేస్తుంది. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ చేసి కలర్ కూడా మారింది కదా. ఉల్లిపాయ వేసాం కదా, పాడవుతుంది అనేది ఫీలింగే లేదు. 2 days వరకు ఇది చాలా బాగా ఉంటుంది. సో అంతేనండి, సింపుల్ పుంటికూర వెల్లిపాయ కారం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది 2 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఆల్ సిటీ.